హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్రెంచ్ టోస్ట్ చేసుకుందాం. దానికి ఏమేం కావాలంటే ఒక వెడల్పాటి బౌల్ తీసుకోవాలి. దీనిలో 3 eggs తీసుకుంటున్నాను. వీటిని ఇలాగా బ్రేక్ చేసి వీటన్నిటిని ఈ బౌల్లో వేసుకోవాలి. ఈ వెడల్పాటి బౌల్ తీసుకుంటే మనకి టోస్ట్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. 3 గుడ్లని ఇలాగా బ్రేక్ చేసి వేసుకున్న తర్వాత దీనిలో 2 స్పూన్లు పంచదార వేసుకుంటున్నాను. మీకు ఇంకా కొంచెం టేస్ట్ తీయగా అనిపించాలి అంటే మీరు ఇంకొక స్పూన్ కూడా పంచదార వేసుకోవచ్చు. దీనిలో చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను. దీనిలో మనం మసాలాల్లో వాడుకుంటాం కదా దాల్చిన చెక్క, ఆ దాల్చిన చెక్క పొడిని ఒక 1/2 స్పూన్ దాకా వేసుకున్నాను. వెనీలా ఎసెన్స్ మీ దగ్గర ఉంటే దాన్ని కూడా ఒక 1/2 స్పూన్ వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు అందుబాటులో ఉంటేనే వేసుకోవచ్చు. దీనిలో ఒక 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకొని వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ దాల్చిన చెక్క పొడి పంచదార బాగా కలిసేలాగా, పంచదార కరిగేంత వరకు కొంచెం ఎక్కువసేపు వీటినిలాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. మీకు కావాలంటే బ్రౌన్ బ్రెడ్తో కూడా ఇది చేసుకోవచ్చు. గ్యాస్ మీద పాన్ పెట్టి పాన్ కొంచెం వేడైన తర్వాత దీని మీద కొంచెం బటర్ వేసుకుంటున్నాను. మీకు బటర్ అందుబాటులో లేకపోతే నెయ్యితో అయినా చేసుకోవచ్చు. ఇదంతా ఇలా స్ప్రెడ్ చేశాక మనం రెడీ చేసి ఉంచుకున్నాం కదా ఎగ్ మిశ్రమాన్ని, దీనిలో బ్రెడ్ని ఇలా పెట్టి డిప్ చేయాలి. ఎక్కువసేపు ఉంచకూడదు. ఎక్కువసేపు ఉంచితే మన బ్రెడ్ మెత్తగా అయిపోతుంది. దీన్ని ఇలాగా తీసి ఈ బటర్ మీద పెట్టి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా మనకి మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని మనం కాల్చుకోవాలి. ఒక సైడ్ బాగా కాలాక దీన్ని మళ్ళీ వేరే సైడ్ తిప్పుకొని కాల్చుకోవాలి. కావాలంటే ఈ టైంలో ఇంకా కొంచెం బటర్ని మీరు వేసుకోవచ్చు. ఇలా 2 వైపులా బాగా ఎర్రగా కాలిన తర్వాత వీటిని తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకోండి. ఇంకా మన దగ్గర మిగతా ఎగ్ మిశ్రమం ఉంది కదా, దాన్ని కూడా ఇలాగే మనం ఎన్ని కావాలో అన్ని బ్రెడ్స్తో చేసుకోవచ్చు అనమాట. మనం ముందుగానే వెడల్పాటి పాత్ర తీసుకోకపోతే ఈ బ్రెడ్ మనకి పూర్తిగా మన ఎగ్ మిశ్రమంలో మునగకుండా ముక్కలు అయిపోతుంది. అందుకని మనం వెడల్పాటి పాత్రలో చేసుకుంటే మన బ్రెడ్ ఎక్కడ కట్ అవ్వకుండా నీట్గా వస్తుందన్నమాట. దీన్ని ఇలాగా పెట్టుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని చక్కగా మనం కాల్చుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా మంచిది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. దీన్ని బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ స్నాక్స్ గాను కూడా పెట్టవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు కావాలనుకుంటే దీని మీద కొంచెం తేనె కూడా వేసుకొని తినొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.